హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే నేను మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్, బ్రెడ్, ఎగ్, సాల్ట్, షుగర్, మిల్క్ తోటి ఓ మంచి స్నాక్ ఐటమ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చూపిస్తాను. చూద్దాం, అందరం కలిసి చేద్దాం. ఫస్ట్ 2 ఎగ్స్ని ఇందులోకి బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. మీరు తీసుకునేది మిల్క్ బ్రెడ్ అయితే 2 ఎగ్స్కి 1 స్పూన్ ఆర్ పించ్ ఆఫ్ స్పూన్ 1 స్పూను షుగర్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్. లుక్ ఎట్ దిస్ సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకో. అండ్ మీరు తీసుకుంది ఒకవేళ వీట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ అయితే 2 స్పూన్స్ షుగర్ పడుతుంది. దీన్ని విస్కర్ తోటి బాగా లైక్ దిస్ బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యి, సాల్ట్, ఎగ్ అంతా బాగా మెల్ట్ అయ్యి కొంచెం లిటిల్ బిట్ ఫ్లఫీనెస్ వచ్చేలాగా మిక్స్ చేసుకో. ఎగ్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, అంతా మిక్స్ అయిపోయింది. షుగర్ కలిసిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ దీంట్లో కొంచెం కొంచెంగా ఒక ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అదే ఇలా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడే ఇలా ప్యాన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేసుకోవాలి. ప్యాన్ మీద కొంచెం గీ అప్లై చేసుకోవాలి. అండ్ బ్రెడ్ స్లైస్ని జస్ట్ ఇలా డిప్ చేసి జస్ట్ బోత్ సైడ్స్ డిప్ చేసి తీసుకొచ్చి ప్యాన్ మీద పెట్టాలి. ఇలా కొంచెం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ రెడ్గా వచ్చేటట్టు, గోల్డ్ కలర్ వచ్చేటట్టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మిల్క్ లోపల ఎగ్ యోక్ బాగా కుక్ అవుతుంది అన్నమాట. లైక్ తినటానికి ప్లఫీగా కేక్ లాగా అనిపిస్తుంది. ఆ కేక్ ఏమో మనం ఓవెన్లో పెట్టి చేసుకుంటాం. ఈ కేక్ ప్యాన్ మీద పెట్టి జస్ట్ టోస్ట్ చేసుకుంటాం. చీజ్తో కానీ లైక్ చాక్లెట్ బటర్తో కానీ అలా తింటే చాలా బాగుంటుంది. ప్లెయిన్గా తిన్నా బాగుంటుంది. బోత్ సైడ్స్ పైన కూడా కొంచెం గీ అప్లై చేసుకోవాలి. ఇలా తీసేటప్పుడు ప్యాన్కి స్టిక్ అయ్యే ఫీలింగ్ వస్తుంది. బట్ కానీ కొంచెం ఫ్రై అయితే లైక్ టోస్ట్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మంచిగా. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని టర్న్ చేసుకొని చూద్దాము. చూసారా? అండ్ ఇంకొకసారి టర్న్ చేసుకొని కూడా మనము దీన్ని టోస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఎగ్ ఇలా ప్రెస్ చేసుకున్నామంటే లైక్ లోపల ఉన్న ఎగ్ అంతా ఆ హీట్కి మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఇలా కొంచెం స్వీట్గా సాల్టీ టేస్ట్ నైస్, చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక దీని టోటల్ లుక్ చూపిస్తాను మీకు. ఒకసారి చెప్తున్నాను, నేను ఊరికే జస్ట్ అటు ఇటు డిప్ చేశాను అంతే, ముంచలేదు, గట్టిగా ప్రెస్ చేయలేదు. వేసేస్తున్నాను ప్యాన్ మీద. వేసినాక నేను పైనుంచి గీ వేస్తున్నాను కొంచెం. అండ్ టర్న్ చేసుకొని కూడా ఇఫ్ ఎవరికైనా గీ ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే టర్న్ చేసుకొని బోత్ సైడ్స్ కొంచెం గీ ఎక్కువ వేసుకొని మనం టాస్ చేసుకోవచ్చు అన్నమాట. నాట్ ఫర్ టాస్, టోస్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ సో హెల్దీ. పిల్లలకి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. చూసారా, లేస్ వస్తుంది వెంటనే బాయిల్ అయిపోయి. యాక్చువల్గా ఇది షుగర్ వేసాం కదా, చాలా స్వీట్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్కి. ఎట్లా లేదు గైస్, చాలా నార్మల్ స్వీట్ ఉంటుంది అనమాట. ఇట్స్ ఓకే. ఆ స్వీట్ బాగానే అనిపిస్తుంది మార్నింగ్ టైం తింటానికి కూడా. యాక్చువల్గా నేను ఇది ఎక్కువ మా పిల్లలకి స్నాక్గా చేసిస్తాను స్కూల్ నుంచి వచ్చేదాకా. ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎలా మంచి గోల్డ్ కలర్ అలా వచ్చిందో. అండ్ కొంచెం మీరు గమనించారా, బ్రెడ్ కూడా కొంచెం లావుగా వచ్చింది, కొంచెం ఫ్లఫీగా లైక్ దిస్. ఒక 2 ఎగ్స్, హాఫ్ గ్లాస్ పాలు, 1 గ్లాస్ షుగరు, పించ్ ఆఫ్ సాల్ట్,
ఒక 6 to 7 స్లైసెస్కి వస్తుంది గైస్. 6 to 7 స్లైసెస్ ఈజీగా మనం ఇలా టోస్ట్ చేసుకోవచ్చు. ఈ ఈ మిశ్రమంలో వేసి టోస్ట్ చేసుకోవచ్చు మిశ్రమంతో కలిపి. ఓకే గైస్, ప్యాన్ కొంచెం హీట్ ఉంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. స్లో ఫ్లేమ్ కుక్ అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. హై ఫ్లేమ్ అయితే లోపల ఎగ్ బాగా కుక్ అవ్వదు, అది మీకు లోపల అంతా తడిగా అట్లా అనిపిస్తుంది. లో ఫ్లేమ్ అయితే లోపల ఎగ్ కూడా కుక్ అవుతుంది, తింటుంటే మీకు కేక్ తింటున్న ఫీలింగ్ వస్తుంది. ఓకే గాయస్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గాయస్, హ్యావ్ ఎ నైస్ డే. ఫైనల్ లుక్ ఇది గాయస్. ఇప్పుడు మా పాప టేస్ట్ చేస్తుంది. తినేమమ్మా. How is it? చాలా బాగుంది. It's nice guys, please try this. Bye guys, see you in the next vlog.